కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. రోజురోజుకు దీని తీవ్రత పెరుగుతుంది. సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి. ఈ నెల 9వ తేదీన ఆర్జికర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే. శరీరంపై దుస్తులు లేని స్థితిలో, ముఖం, చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది. హత్య చేయడానికి ముందు రేప్కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా మెడికోలు జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శనలను నిర్వహించారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. దోషులు ఎంతటి వాళ్లైనా వదలకూడదంటూ పట్టుబట్టారు. ఈ ఘటనలో మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ అరెస్ట్ అయ్యారు కూడా. ఈ దారుణ ఉదంతం తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను తీసుకుంది. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన దిశ తరహా బిల్లుకు జీవం పోసింది. అత్యాచార ఘటనల్లో దోషిగా తేలిన రేపిస్టులకు మరణదండన విధించేలా రూపొందించిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ కొద్దిసేపటి కిందటే ఆమోదించింది. ఈ బిల్లు పేరు అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్ 2024. ఈ ఉదయం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై మాట్లాడారు. బిల్లు ఉద్దేశాలను సభకు వివరించారు. ఆర్జికర్ ఉదంతంపైన మాట్లాడారు. ఓ ప్రకటన చేశారు. మహిళా డాక్టర్ ఆగస్టు 9వ తేదీన మరణించారని, అదే రోజు తాను మృతురాలి తల్లిదండ్రులతో మాట్లాడానని వివరించారు. వారి ఇంటికి వెళ్లి పరామర్శించానని గుర్తు చేశారు. అత్యాచారం జరిగిన 12 గంటల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని మమత సభకు వివరించారు. ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యిందని, నిందితుడికి మరణశిక్ష విధించాలనేది తమ డిమాండ్ అని తేల్చి చెప్పారు. అత్యాచారం చేసినా, హత్యకు పాల్పడినా 10 రోజుల్లో మరణశిక్ష విధించేలా ఈ బిల్లును రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. పెరోల్ లభించే వీలుండదు. జీవిత ఖైదును విధించవచ్చు. భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం 2012లోని సెక్షన్లలో కూడా కొన్ని మార్పులను సూచించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ బిల్లు ద్వారా త్వరితగతిన శిక్ష పడటానికి అవసరమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని ప్రతిపాదించింది. భారతీయ న్యాయ సంహిత 2023లోని 64, 66, 70, 71, 72, 73, 124(1), 124(2) సెక్షన్లను సవరించడానికి ఈ బిల్లు వెసులుబాటు కల్పిస్తుంది. అత్యాచారం హత్యల్లో నిందితుడికి మరింత కఠిన శిక్ష పడేలా చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది. సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు చేసినా గరిష్ట శిక్ష పడుతుంది. అత్యాచారానికి పాల్పడిన నిందితులు మైనర్లైతే, అంటే 16 ఏళ్లు, 12 ఏళ్లు, 18 ఏళ్లలోపు వయసున్న వాళ్లైనప్పటికీ గరిష్ట శిక్ష పడాల్సిందేనని, రేప్ చేసిన బాల నేరస్తులకు శిక్ష తగ్గించేలా ఆయా చట్టాల్లో గల సెక్షన్లు 65(1), 65(2), 72లను తొలగించాలని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది.